మనకెవరో ఒక పార్టీ మీదనో, ఓ నాయకుడి మీదనో మనకొక గట్టి నమ్మకం ఉంది. వాళ్ళకి ఓటేసేయాలనుకున్నాం. అది కాదు, వాళ్ళకెయ్యకూడదు, వీళ్ళకెయ్యి అని చెప్తే దాన్ని తప్పుకోవడానికి రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు, క్వశ్చన్లు ఇవన్నీ వేస్తుంటాం. జగన్ గురించి ఏదన్నా అడిగితే సంక్షేమ కదా అభివృద్ధి ఎక్కడ చేశాడంటారు. అదే చంద్రబాబు నాయుడుకి వచ్చేటప్పటికి ఆయన అభివృద్ధి సంక్షేమం 2 చేశారనేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఎక్కడ చేశారు అంటే మళ్ళీ అదొక రకం ఉంటుంది. బట్ ఇప్పుడు మోడీ మీద అందరికీ ద్వేషం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గెలిచేస్తే ఓ పర్మనెంట్గా పడి ఉండిపోతుందేమో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాగా కంటిన్యూగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాగా కంటిన్యూగా గెలుచుకొచ్చేస్తుందేమో అని భయం, గుజరాత్ లాగా అయిపోతుందేమో అని భయం. కాబట్టి మా నాయకులు లైవ్లో ఉండాలి, లైమ్ లైట్లో ఉండాలంటే బీజేపీ ఎదగకూడదని ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళకి హిందుత్వం తప్పించి ఏముంది, అయోధ్య రామాలయం తప్పించి ఏముంది, కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, 35 రద్దు, ఇట్లాంటివి ఏదో చేసేలా భావోద్వేగ అంశాలు తప్పించి ఏంటి. బట్ సంక్షేమాల్లో రైతులకు ఇచ్చినటువంటి వస్తువులు, రైతులకు ఏడాదికి 6,000 రూపాయల దగ్గర నుంచి, రైతులకు సంబంధించి ఎరువుల్లో తెచ్చినటువంటి మార్పుల నుంచి, క్యూ లైన్లలో నుంచునేటువంటి దశ నుంచి మార్పుకు రాలా. విత్తనాలకు ఇప్పుడు ఎక్కడైనా కొట్టుకుంటున్నారా, ఎరువులకి ఇప్పుడు ఎక్కడైనా కొట్టుకుంటున్నారా? అదే సందర్భంలో రైతులకి డబ్బులు పడుతున్నాయా లేదా? అట్లాగే పేదలందరికీ బియ్యం వస్తున్నాయా లేదా? అట్లాగే ఇళ్ళు ఫ్రీగా ఇస్తున్నదా లేదా కేంద్ర ప్రభుత్వం? ఇవన్నీ కాకుండా అభివృద్ధి పరం, పోనీ అవి సంక్షేమం అనుకుందాం. అభివృద్ధి పరంలో చూస్తే ఫారెక్స్ వచ్చేటప్పుడు 2014 నాటికి $285 బిలియన్ నుంచి ఇప్పుడు $603 బిలియన్ ఎదిగిందా లేదా? అలాగే కార్పొరేట్ డెట్ పర్సంటేజ్ జీడిపిలో 2015లో 65% ఉంటే ఇప్పుడు 23 కంటే 23వ సంవత్సరం నాటికి 50% తగ్గిందా లేదా? దేశం అప్పులు ఇది జీడిపితో కంపేర్ చేస్తే. అట్లాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2013-14 నాటికి $22 బిలియన్ ఉంటే ఇప్పుడు $46 బిలియన్ అంటే అభివృద్ధి చెందినట్ట కాదా? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పట్లో $100 బిలియన్ ఉంటే ఇప్పుడు $500 బిలియన్ అయింది, పెరిగినట్ట కాదా? అదే సందర్భంలో ఎలక్ట్రిఫైడ్ రైల్వేస్ అప్పట్లో 4,100 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 28,100 కిలోమీటర్లు అయింది, ఇది అభివృద్ధా కాదా? అలాగే రైళ్ళు ఎట్లా మార్పు చెందినవి కూడా చూసాం కదా. కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అప్పట్లో 33.9 ఉంటే ఇప్పుడు 22% తగ్గడం, తద్వారా పన్నుల కష్టాలు తగ్గినట్టా కాదా? ఇకపోతే ఆర్బీఐ సిపిఐ ఇన్ఫ్లేషన్ అప్పట్లో 13లో 10% ఉంటే ఇప్పుడు 4.7% తగ్గినట్టా కాదా? ధరల పెరుగుదలలో తరుగుదల అన్నటువంటిది నమోదైనట్టా కాదా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కిందన అప్పట్లో 0.89 బిలియన్ల మందికి రూపాయలు అయితే, డాలర్లు అయితే ఇప్పుడు $32 బిలియన్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అవుతున్నది, నిజమా కాదా? అట్లాగే నేషనల్ హైవేస్ అప్పట్లో 25,700 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 53,500 కిలోమీటర్లు, ఇది అభివృద్ధా కాదా? ఎయిర్పోర్ట్లు అప్పట్లో 74 ఇప్పుడు 148, అభివృద్ధా కాదా? అట్లాగే డిజిటల్ ట్రాన్సాక్షన్ అప్పట్లో 4.4% ఉంటే ఇప్పుడు 76%, మరి ఇది ఎదుగుదల కాదా? ఇకపోతే ఐఐటీలు అప్పట్లో 16 ఇప్పుడు 23, ఐఐఎంలు అప్పట్లో 13 ఇప్పుడు 20, ట్రిపుల్ ఐటీలు అప్పట్లో 9 ఇప్పుడు 25, అలాగే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ 75 అప్పుడు 149 ఇప్పుడు, ఎయిమ్స్ అప్పుడు 7 ఇప్పుడు 25, అట్లాగే నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అప్పట్లో 385 ఇప్పుడు 693, ఇవి అభివృద్ధి కాదా దేశానికి సంబంధించి? మరి వీటిట్లో 1వ వంతు కూడా చేయని వాళ్ళ గురించి, లేదా ఇందులో 10వ వంతు చేస్తేనే అద్భుతం అనుకున్నప్పుడు ఇన్ని చేసే వాళ్ళ గురించి మరేమనాలా?